సూపర్ స్టార్ రజనీకాంత్ నటన, స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనలోని మంచితనాన్ని చూసి ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. తాజాగా తలైవా రజనీ గురించి అక్కినేని నాగార్జున ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో రజనీకాంత్తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ నాగార్జున రజనీ మంచితనాన్ని ప్రశంసించారు. థాయిలాండ్లో 17 రోజులు రాత్రివేళల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించామని, దాదాపు 350 మందితో కూడిన బృందం ఎంతో శ్రమించిందని అన్నారు. చివరి రోజు రజనీకాంత్ అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాకెట్లిచ్చారు. ఇంటికి వెళ్లినప్పుడు పిల్లల కోసం ఏదైనా కొనండి అంటూ ప్రేమగా చెప్పారు. అలాంటి మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారని నాగార్జున భావోద్వేగంతో చెప్పారు. రజనీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని కూడా నాగార్జున పంచుకున్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న రజనీ ప్రతి సీన్కి ముందు డైలాగ్స్ను పక్కకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటారని చెప్పారు. ఆయనలో ఉన్న అంకిత భావం నిజంగా అందరికీ ప్రేరణగా ఉంటుందన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కూలీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగం కాకుండా ఒక స్టాండ్ అలోన్ సినిమా అని దర్శకుడు స్వయంగా స్పష్టం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ సినిమా. ఓ తమిళ చిత్రానికి సంబంధించి అత్యధిక ఓవర్సీస్ రేటుకు అమ్ముడై ఈ సినిమా ఇప్పటికే ఓ రికార్డు కూడా సృష్టించింది. ఈ చిత్రంలో రజనీ, నాగార్జునతో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడం విశేషం. ముఖ్యంగా రజనీ, సత్యరాజులు సుమారు 38 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 1986లో వచ్చిన మిస్టర్ భరత్లో కలిసి కనిపించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి పోటీగా వార్ 2 విడుదల కానుంది.